Hi, this is Priya. Welcome to Direct News. ఒక మంచి చట్టం తీసుకొచ్చారు. అది కూడా సరైనటువంటి అమలు కావడం లేదని ఇప్పుడు కార్యక్రమాన్ని అధికారికంగా దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ఈ సందర్భంగా మా యొక్క సూర్యాపేట సెకండ్ తరఫున మేము ఈ లీగల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేస్తున్నాము. సో మా స్పీచ్ అందరి తర్వాత కూడా ఇక్కడ కూర్చున్న పిల్లలు బాల్య వివాహం చేస్తే ఏంటి, ఒకవేళ చేస్తే కనుక ఆ పరిణామాలు ఏంటి అన్నది పూర్తిగా స్కిట్ రూపంలో చూపిస్తారు. సో నేను అందరికీ చెప్పేది ఏంటంటే, పూర్వకాలంలో చైల్డ్ మ్యారేజ్ అన్నది చేశారు, ఇప్పుడు కూడా మనకి తెలియకుండా మారుమూలల ప్రాంతాల్లో కూడా చేస్తున్నారు. కానీ అలా చేస్తే అది పెద్ద నేరం కింద భావిస్తాము. దీనికంటూ ప్రొహిబిట్ చేయడానికి మనకంటూ ఒక చట్టం కూడా ఉంది, అది ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ అని. దాంట్లో క్లియర్గా చెప్తారు, చైల్డ్ మ్యారేజ్ అంటే బాల్య వివాహం ఎవరైనా చేసినా లేదా ఎవరైనా చేసుకోమని ప్రోత్సహించిన వాళ్ళ తల్లిదండ్రులే కాదు, ఆ మ్యారేజ్కి ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళ మీద అందరి మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాము. 2 years పనిష్మెంట్, జైలు శిక్షతో పాటు 1 lakh రూపీ ఫైన్ కూడా విధిస్తాము. సో అందుకే నేను అందరికీ చెప్పేది ఏంటంటే, పిల్లల్ని బాగా చదివించండి, ముఖ్యంగా ఆడపిల్లల్ని. 18 years రాగానే పెళ్లి చేయకండి, 18 ముందు చేయకండి, 18 వచ్చిన తర్వాత కూడా వెంటనే చేయకండి. వాళ్ళకంటూ మంచి ఫ్యూచర్ ఉండాలి అంటే మంచిగా చదువుకొని వాళ్ళు ఇండిపెండెంట్గా బతకడం నేర్చుకున్న తర్వాత పెళ్లిళ్ళు చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చిన్నపిల్లలకి పెళ్లి చేస్తున్నారని మా టీం మొత్తాన్ని తీసుకొచ్చాము. చిన్న వయసులో పెళ్లి చేయొద్దని తెలియదమ్మా నీకు? తెలియదు మేడం. అమ్మాయికి ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు లెక్క లేదుగా. ఒకసారి 18 సంవత్సరాలు అంటే ఒకసారి 19 సంవత్సరాలు అంటే ఆధార్ కార్డు లేవు ఇక ఉన్నాయి మేడం. ఎందుకేమో అమ్మాయి చూస్తే చిన్నగా కనపడుతుంది, అబ్బాయి పెద్దగా కనపడుతుందిగా. మా ఇంట్లో అమ్మాయి ముందు పెడితే బాగుంది. నాకు పిల్లలు మేడం, చిన్నప్పుడే వదిలేసాను పోయాడు, అందుకనే చదివించుకునే సొమ్మని చేస్తున్నాడు. ఇప్పుడే సార్ నమస్తే అమ్మా. ఈ అమ్మాయికి షెల్టర్ ఎడ్యుకేషన్ కావాలి మేడం. అమ్మా చైల్డ్ మ్యారేజ్ చేస్తుంటే షాప్ చేసి తీసుకొచ్చాం మేడం. అమ్మాయికి 10 సంవత్సరాలు లేవా అమ్మా? లేవు మేడం. సరే అమ్మాయి, బాలసాగర్లో అడ్మిషన్ ఇస్తున్నా, తీసుకువెళ్ళి జాయిన్ చేయండి. చేస్తుంటే మేడం సార్ వాళ్ళు వచ్చి నన్ను ఆపేశారు. నేను ఒక బాలసదన హాస్టల్లో చదువుకొని కలెక్టర్గా అయ్యాను. థ్యాంక్ యూ మేడం సార్. టీచర్స్ ట్రైనింగ్ ఇచ్చారు, చాలా చక్కగా చేశారు. పిల్లలందరికీ కూడా స్పెషల్లీ థ్యాంక్స్. అదేవిధంగా ఈరోజు న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో భాగంగా మనం బాల్య వివాహాలను నిర్మూలించడానికి ఈ మెయిన్ సెంటర్లో మనం ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం, అందరికీ అవగాహన కల్పించడం కోసం ఇక్కడ ఈ ప్రోగ్రాం అరేంజ్ చేయడం జరిగింది. సో మనకందరికీ తెలిసిన విషయమే, కాకపోతే మనం దీన్ని పక్క ఆచరణలో పెట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అందుకని ప్రతి ఒక్కరు కూడా మీకు బాల్య వివాహాలు ఎక్కడైనా జరిగినా, ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా ఇప్పుడు చెప్పిన 1098 కానీ 100 కానీ డయల్ చేసి సమాచారం అందించాలి. అదేవిధంగా వాళ్ళ భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. మనం అందరం ప్రతిజ్ఞ చేద్దాం బాల్య వివాహాలని నిర్మూలించడానికి. థ్యాంక్ యూ. గిఫ్ట్ తీసుకోండి, ఆ పెన్తో చక్కగా రాసుకోండి. మంచి ఎస్ఐ గారు వచ్చిర్రు, ఆర్టీసీ మన మేనది గారు, అదేవిధంగా ప్రిన్సిపాల్ జిల్లా గారు గోప్రేత గారికి, అదేవిధంగా ఫస్ట్ అడిషనల్ జిల్లా జడ్జి గారు అపూర్వ రవల్ గారిని, అదేవిధంగా మన సెకండ్ అడిషనల్ మంచాల మమత గారు జడ్జి గారిని